చూడాలి. ఇరాన్ ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తుందో అసలు కనీసం దాని దగ్గర ఆ సీన్ ఉందా, ఆలోచన ఉందా? ఆయుధాలు తయారు చేసుకున్నారు వాళ్ళు, 3 వంతులు అయిపోయినాయి ఇప్పటికి. ఎందుకని ఇప్పుడు మిస్సైల్ వదిలేసి డ్రోన్ల మీద పడుతున్నారు, డ్రోన్లతోనే దాడులు చేస్తున్నారు? డ్రోన్లు ఇంకా కూడా చేసుకోవచ్చేమో. ఎన్ని రోజులు చేస్తారు? ఉక్రెయిన్ రష్యాని గెలవగలిగిందా? ఇరాన్ అమెరికాని ఏం గెలుచుద్ది? ఇరాన్ ఇజ్రాయెల్ని ఏం గెలుచుద్ది? మనకేంటంటే ఒకటి, ఇదివరకు అమెరికా మీద అపారమైన ప్రేమ ఉండేది. ఈ మధ్యన ట్రంప్ మన వాళ్ళని డిపోర్టేషన్ చేయడం లాంటివి చేశాక విరక్తి వచ్చేసింది మనకి. దాంతో మనం వాళ్ళ మీద కోపం పెంచుకున్నాం. దాంతో ఆ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ట్రంప్ మీద కోపం పెంచుకున్నాం. కాబట్టి మనం ఇరాన్ని ప్రేమిస్తున్నారు చాలామంది. ఇంకొక వర్గం ముస్లిం ప్రేమతో ఒక వర్గం ఉంది. వాళ్ళు ఇరాన్ ఎంత అరాచకం చేసినా గొప్ప అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇంకొకటి కమ్యూనిస్టు భావజాలం. వాళ్ళకి అమెరికా అంటే పెట్టుబడిదారి దేశం, చైనా రష్యాలకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. వీళ్ళందరూ చేసే ప్రచారం తప్పించి ఇరాన్ అమెరికాని ఏం గెలుచుద్ది? ఎన్ని రోజులు గెలుచుద్ది? నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా లేకపోతే ప్రపంచంలోని ప్రతి దేశం ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశము అదేది సిరియా లాగా తయారవుతుంది, యెమెన్ లాగా తయారవుతుంది, లెబనాన్ లాగా తయారవుతుంది, పాలస్తీనా లాగా తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అమెరికాని ప్రేమించక్కర్లేదు.